చేశాను. ఓకే. అండ్ ఒక 2 ఫోటోస్ క్రియేట్ చేశాను. ఒక పీపీటీ చేశాను. హ్మ్. రీల్ మాత్రం ఇంకా చేయలేదు మ్యామ్. ఇది చెయ్యాలి మ్యామ్ ఇంకా. ఓకే. మీరు ఇంకా ఇమేజెస్ అంటే వీక్లీ అట్‌లీస్ట్ 3 అన్నా ఇమేజెస్ కానీ అట్లా షేర్ చేస్తే నేను ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేస్తాను. ఈ చేస్తాను. ఆ! నిన్న ఈరోజు చేసిన చేసి వాళ్ళయి పంపిస్తాను. చేశాను. ఇంకెవరిదైనా అప్‌లోడ్ చేయకపోతే ఒకసారి మన వెబ్‌సైట్‌లోకెళ్ళి ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ అవి చెక్ చేయండి. ఎవరైనా ఓకే. రాకపోతే మెసేజ్ పెట్టండి గ్రూప్‌లో. నేను వాళ్ళయి అప్డేట్ చేస్తాను. ఓకే మ్యామ్. నెక్స్ట్ ఇంకా మనకు పీపీటీ క్రియేషన్ అయిపోయిన వాళ్ళు పీపీటీ సబ్మిషన్ సైట్స్‌లో సబ్మిషన్ అనేది స్టార్ట్ చేయండి. ఓకే మ్యామ్. యాహ్! మనకి ఈ మంత్ ఎండింగ్ అంటే లైక్ ఇంకా 3, 4 డేస్‌లో మనము అంటే లైక్ ఇంకా 2 డేస్ కదా మనకి క్లాసు. యెస్ యాహ్! మ్యామ్. ఫ్రైడే రోజు మీకు రిపోర్టింగ్ చూపిస్తాను. సాటర్డే రోజు మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఎక్స్‌పీరియన్స్‌డ్ క్వెషన్స్ షేర్ చేశాను కదా మీకు. యెస్ మ్యామ్. యాహ్! దాని మీద మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఫ్రైడే రోజు మీరు ఇప్పటి వరకు మీరు చేసిన వర్క్‌కి రిపోర్ట్ ఎలా తీసుకోవాలి, లైక్ ఎంతవరకు మనము ఇంక్రీజ్ అయ్యామో ఇవన్నీ కూడా చెక్ చేసుకుందాం. యాహ్! నిన్న మనకి బ్లాగింగ్ టాపిక్ అనేది హాఫ్‌లో మనం స్టాప్ చేసాము. దాన్ని కంటిన్యూ చేద్దాం. లైక్ ఇప్పుడు మనం చేసే ఈ బ్లాగింగ్ కాన్సెప్ట్ వచ్చేసి వెబ్ 2.0 కిందకొస్తది. నాట్ మనీ ఎర్నింగ్ టాపిక్. మనీ ఎర్నింగ్ చేయడానికి నార్మల్ వెబ్ 2.0కి డిఫరెన్స్ ఏంటనేది ఇవాళ చూద్దాము. నిన్న మనము కంటెంట్ రాసుకున్నాం కదా, సెకండ్ లెవెల్ ప్రాంప్ట్ యూస్ చేసుకొని ఇక్కడ ఇమేజెస్ డిజైన్ చేసుకున్నాము. ఇక్కడ కంటెంట్ అనేది అప్డేట్ చేసుకున్నాము. ఇక్కడ వరకు ఓకేనా? ఇక్కడ వరకు డౌట్స్ ఏం లేవు కదా? ఓకే మ్యామ్. ఓకే. సార్ రవికిషోర్ గారు మ్యామ్. మీరు చేశారా అండి? లేదు మ్యామ్. ఇది థీమ్ బిల్డ్ చేయమన్నారు కదా, ఇప్పుడు ఆ థీమ్ బిల్డ్ చేసి దాంట్లో పోస్ట్ చేయాలా ఆర్టికల్, లేదంటే మామూలుగా చేయాలి? బ్లాగ్ క్రియేట్ చేసి దాంట్లో చేయాలి. blogger.comలోకి వెళ్ళి వెళ్ళాను మ్యామ్. బ్లాగర్ క్రియేట్ చేసుకున్నారు కదా, టైటిల్ ఇచ్చేసి యూఆర్ఎల్ ఇచ్చి వెబ్సైట్ క్రియేట్ చేయమన్నారు కదా అదే దాంట్లో. పేజెస్ క్రియేట్ చేశారు కదా, అబౌట్ అస్, కాంటాక్ట్ అస్ అవన్నీ క్రియేట్ చేసినాక పోస్ట్ లోకి వెళ్ళేసి అక్కడ మీరు ఈ మనం రాసుకున్న బ్లాగ్ అనేది పోస్ట్ చేస్తాం. ఓకే. ఇక్కడ బ్లాగ్ ఆప్షన్ ఉంది కదా, సారీ, ఇక్కడ పేజెస్ ఉన్నాయి కదా, ఈ పేజెస్ వచ్చి మనకి సర్వీసెస్, అబౌట్ అస్ ఇవి కాన్స్టెంట్ అనమాట. ఇవి మనం ఎవ్రీ టైం చేంజ్ చేయము. ఇవి వెబ్సైట్లో ఇంకా కాన్స్టెంట్గా ఉంటాయి. బట్ ఎవ్రీ టైం మనం పోస్ట్ చేసేది ఎక్కడంటే ఇక్కడ పోస్ట్లు అనమాట, బ్లాగ్ పోస్ట్. ఈ పోస్ట్లోకి వెళ్ళి ఇక్కడ న్యూ పోస్ట్ ఓపెన్ చేసుకొని ఇక్కడ మీరు రాసిన ఆర్టికల్ టైటిల్, కంటెంట్ ఇక్కడ మీరు యాడ్ చేయాలి. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు అంటే ఇప్పుడు పేజెస్ క్రియేట్ చేసాం కదా అవును. చేస్తాం కదా, దాంట్లో బ్లాగ్ అనే ఒక పేజ్ క్రియేట్ చేసి దాంట్లో పోస్ట్ చేయడమా, లేదంటే డైరెక్ట్? లేదు ఇక్కడ మనకి ఇక్కడ బ్లాగ్ అని క్రియేట్ చేసి పోస్ట్ చేసేది వర్డ్ ప్రెస్ లో వస్తుంది, ఇక్కడ రాదు. ఇక్కడ రాదన్న, అదే కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంది. ఇక్కడ ఏం రాదు, ఇక్కడ అట్లా ఆప్షన్ రాదు. మనము ఏంటంటే మనము ఇది ఈ ఫస్ట్ ఇక్కడ పోస్ట్ చేసేదంతా హోమ్ పేజ్ లో డిస్ప్లే అయిపోద్ది మనకి. ఓకే, ఇది హోమ్ పేజ్ లో డిస్ప్లే అవుతుంది మనకి. అది బ్లాగ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకునేది వర్డ్ ప్రెస్ లో చేసుకుంటాం. ఓకే. ఇది జస్ట్ ఇక్కడ పోస్ట్ మీరు జస్ట్ ఓపెన్ చేసి క్రియేట్ చేస్తే ఇట్లా బ్లాగ్ అనేది వస్తుంది. ఇక్కడ మన వెబ్సైట్లో ఎక్కడ కనిపిస్తుంది అంటే ఒకసారి ఇక్కడ చూడండి. ఇక్కడ వచ్చేస్తుంది అనమాట హోమ్ పేజ్లోనే. ఇక్కడ నెక్స్ట్ ఇంకో పోస్ట్ చేస్తే కింద వచ్చేస్తుంది.
తర్వాత ఈ హోమ్ ఓకే. పేజ్లోనే కనిపిస్తుంది. అబౌట్ అస్కి వెళ్ళాలంటే మన అబౌట్ అస్ మళ్ళీ సపరేట్గా ఉంటుంది. సర్వీసెస్, కాంటాక్టర్స్ ఇవన్నీ సపరేట్గా ఉంటాయి అన్నమాట. ఓకే. దీనికి సపరేట్ మనం బ్లాగ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా న్యూ పోస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఎవ్రీడే ఒక ఆర్టికల్ కానీ బ్లాగ్ కానీ వర్క్ చేసేటప్పుడు వెబ్ 2.0 చేయాలంటే ఇదే ప్రాసెస్. ఓకే. బట్ ఇక్కడ ఈ అబౌట్ అస్, కాంటాక్ట్ అస్ ఎందుకంటే ఎవరైనా ఒక న్యూ క్లయింట్ వచ్చి ఈ బ్లాగ్ని కనుక రీడ్ చేస్తూ ఉంటే వాళ్ళకి మనము హాఫ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కాకుండా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం అబౌట్ అస్, సర్వీసెస్ ఇక్కడ మన వెబ్సైట్లో ఏముంటాయి వాటిని రీరైట్ చేసి అంటే లైక్ చాట్ జీపీటీ నుంచి కంటెంట్ తీసుకొని మనం ఇక్కడ యాడ్ చేసుకుంటాం. ఇక్కడే కాంటాక్ట్ అస్ నెంబర్ ఇస్తే ఇక్కడ నుంచి కూడా కాంటాక్ట్ అయ్యి మనకి లీడ్స్ జనరేట్ అయ్యే ఆప్షన్ ఉంటుంది అనమాట. అందుకోసమని ఈ డిజైన్ అంతా చేస్తాం. ఓకే. ఓకేనా? ఓకే మ్యామ్. యా. నెక్స్ట్ ఇప్పుడు మనము ఆర్టికల్ రాసాము నిన్న బేసిక్ ప్రాంప్ట్ యూజ్ చేసుకొని. నెక్స్ట్ ఇమేజ్ ఒకటి జనరేట్ చేసాము. అంటే లైక్ మనం గూగుల్ నుంచి తీసుకున్నాం కానీ మీరు క్యాన్వా నుంచి క్రియేట్ చేయొచ్చు. ఇన్ కేస్ మనకి అంత ఇంపార్టెంట్ కాదనుకుంటే ఇట్లా గూగుల్ నుంచి తీసుకొని కూడా దీని మీద జస్ట్ నేమ్ అనేది ఎడిట్ చేసుకొని మన లోగో యాడ్ చేసుకొని పెట్టేసుకోవచ్చు. బట్ వేరే వాళ్ళు అవి తీసుకోవద్దు. ఏదైతే క్రియేటివ్ కామన్ మనకి లైసెన్స్ ఫ్రీ ఉంటాయో వాటిని మాత్రమే యూజ్ చేసుకోవాలి. లేకపోతే మళ్ళీ మనం ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుంది ఆ కంపెనీ నుంచి. దానికోసం అని చెప్పి మీరు ఫ్రీ మనకి లైసెన్స్ ఫ్రీ అంటే యూజ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉన్నవి మాత్రమే ఇమేజెస్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి బ్లాగ్లో మనకి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. కంటెంట్ పోస్ట్ చేసిన తర్వాత ఇమేజ్ ఉంది. ఈ ఇమేజ్ని గూగుల్ రీడ్ చేయాలంటే మనం ఏం యూజ్ చేయాలి? నిన్న క్లాస్లో చెప్పాం కదా. ఆల్ టెక్స్ట్. ఎస్ రైట్ అండి. ఆల్ట్ టెక్స్ట్ యూజ్ చేస్తాము. ఆల్ట్ టెక్స్ట్ యూజ్ చేసినాక ఈ ఇమేజ్ అనేది దీని వర్క్ ఇక్కడికే కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనము ఇక్కడికి బాడీ ఆఫ్ ద కంటెంట్లోకి వచ్చినాక ఇక్కడ ఫస్ట్ కీవర్డ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఈ కీవర్డ్ని బోల్డ్ ఫార్మాట్లో ఉంచాలన్నమాట, బోల్డ్గా. నెక్స్ట్ ఇంకొక చోట కీవర్డ్ని చూసుకొని ఇక్కడ వచ్చేసి ఏఐ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ ఉంది కదా, సేమ్ ఇదే కీవర్డ్ ఇక్కడ ఉంది కదా, దీనికి ఇటాలిక్ ఫార్మాట్లో యాడ్ చేయాలి. తర్వాత నెక్స్ట్ ఇంకొక కీవర్డ్ సేమ్ ఏఐ డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ అన్నప్పుడు దీనికి మనము ఇంటర్నల్ లింక్ ఇవ్వాలన్నమాట. ఇంటర్నల్ లింక్ అంటే ఏంటంటే మనకి ఈ వెబ్సైట్ ఉంది కదా, ఈ వెబ్సైట్లో నుంచి పేజెస్ తీసి మళ్ళీ అక్కడ ఇవ్వాలి. కానీ ఇది ఫస్ట్ ఇది కాబట్టి మన దగ్గర వేరే ఏ ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి జస్ట్ హోమ్ పేజే ఇస్తున్నాం. అక్కడి నుంచి మళ్ళీ రీడైరెక్ట్ అయ్యి హోమ్ పేజీకే వస్తారనమాట. కానీ మామూలుగా ఎట్లయితే దీనికి రిలేటెడ్ కంటెంట్ వేరే బ్లాగ్స్లో ఉంటే ఆ బ్లాగ్ లింక్ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ లింక్ ఉంది కదా, ఇన్సర్ట్ లింక్ ఇక్కడ ఇచ్చి ఇక్కడ ఇన్సర్ట్ లింక్ ఇక్కడ వచ్చేసి ఓపెన్ దిస్ లింక్ ఇన్ న్యూ విండో. జస్ట్ దీన్ని ఇక్కడ క్లిక్ చేసి అప్లై. ఇట్లా ఇవి 3 కంపల్సరీగా ఇవ్వాలి. నెక్స్ట్ మనం నేను డిస్కస్ చేసాం కదా సైడ్ హెడ్డింగ్స్లో కీవర్డ్ రావాలని చెప్పనా? ఎస్ మ్యామ్. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఉంది కదా ఒక సైడ్ హెడ్డింగ్లో, ఫస్ట్ సైడ్ హెడ్డింగ్లో ఇక్కడ మనకి ఏం ట్యాగ్ రావాలి? H2 or H3 మ్యామ్? H2 ఫస్ట్. ఆల్రెడీ H1 ఇది తీసేసుకుంటుంది ఆటోమేటిక్, ఇది H1. ఎస్ మ్యామ్. సెకండ్ది మనకి H2. ఇన్ కేస్ ఇంకొక చోట ఎక్కడ రిపీట్ ఇక్కడ 2 చోట్ల ఉంది కాబట్టి ఇక్కడ ఫస్ట్ది H2 కింద తీసుకోవాలి. ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పారాగ్రాఫ్ ఉంది కదా, ఈ పారా దగ్గరకు వచ్చి సబ్ హెడ్డింగ్, మేజర్ హెడ్డింగ్ మేజర్ హెడ్డింగ్ అంటే ఇది వస్తుంది అనమాట. ఇది హెడ్డింగ్. నెక్స్ట్ సబ్ హెడ్డింగ్ ఇట్లా సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి సరిపోయింది అనమాట. మేజర్ హెడ్డింగ్లో ఫోకసింగ్ కీవర్డ్ ప్రైమరీ కీవర్డ్ వచ్చింది, అండ్ ఒక సైడ్ హెడ్డింగ్లో కూడా ప్రైమరీ కీవర్డ్ వచ్చింది H2లో, అండ్ ఇంకొక సబ్ హెడ్డింగ్లో ఇంకొక కీవర్డ్ వచ్చింది H3లో.
ఇవి 3 అయిపోయినాయి. ఇంకా రిమైనింగ్ మనం ఎలా అయినా తీసుకోవచ్చు. లేకపోయినా కూడా పర్లేదు. హలో! మ్యూట్‌లో పెట్టండి. ఏదన్నా మాట్లాడాలనుకుంటే జస్ట్ అన్‌మ్యూట్ చేసుకొని మాట్లాడండి. నాకు అంటే మీరు క్వెషన్ అడుగుతున్నారా? లేకపోతే ఏమి అర్థం కావట్లేదు. జస్ట్ ఎ మినిట్ అండి. హలో! అన్న. ఓకే. సరే సరే ఇప్పుడు పెట్టేస్తాను. సరే. జస్ట్ 1 మినిట్ అండి, నేను కనెక్ట్ అవుతాను. ఇక్కడ మనము 3 టైమ్స్ మనకి ఇవి కంప్లీట్ అయిపోయినాయి కదా. రిమైనింగ్ మనము ఇవి ఇచ్చినా ఇవ్వకపోయినా పెద్ద ప్రాబ్లం ఏముండదు. ఇది పారాగ్రాఫ్ మోడ్లో ఉంది. మనం మార్చుకోవాలంటే మైనర్ హెడ్డింగ్స్ కింద ఇట్లా మార్చుకోవచ్చు అనమాట ఈ హెడ్డింగ్స్ అన్ని. లేదంటే ఇలా వదిలేసినా పర్లేదు. ఇప్పుడు ఇక్కడ వరకు యాడ్ చేసాం కదా, ఇవి మేజర్. ఆల్రెడీ కీవర్డ్స్ మనం చెక్ చేసుకున్నాము, అన్ని ప్లేసెస్లో ఉన్నాయి. కానీ 3 మాత్రమే ఇవ్వాలి. ఏంటవి? బౌల్డ్, ఇటాలిక్ అండ్ హైపర్ లింక్. ఇంకొకటి ఇక్కడ ఏంటంటే ఎక్స్టర్నల్ లింక్ ఇవ్వాలి. వేరే వెబ్సైట్ నుంచి తీసుకొచ్చి ఈ వెబ్సైట్కి లింక్ ఇవ్వాలి. బట్ ఇక్కడ మనకు వేరే వెబ్సైట్స్ ఏం లేవు కాబట్టి మన ఈ శ్రీష డిజిటల్ ఇవ్వచ్చు అనమాట. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకి
ఈ ఎక్స్టర్నల్ లింక్స్ అనేవి మనకు ఆన్ పేజీలో వస్తాయి. అక్కడ ఏంటంటే ఇది మ్యాండేటరీ అనమాట. మ్యాండేటరీ అయితే ఇక్కడ ఏం చేస్తారంటే గూగుల్ వాళ్ళు ఒక పాజిటివ్ వేలో ఈ ఎక్స్టర్నల్ లింక్ ఆప్షన్ అనేది ఇచ్చారు. మనము ఇంటర్నల్ లింక్స్ అండ్ ఇవన్నీ చేసేటప్పుడు మన వెబ్సైట్ మనం ఇంక్రీజ్ చేసుకున్నాం, అలాగే మనం ఇంకొక వెబ్సైట్కి సపోర్ట్ ఇవ్వాలి. మనం ఎదగటమే కాదు, మన పక్కన్న సైట్కి కూడా సపోర్ట్ ఇవ్వాలి. ఇంక్రీజ్ కోసం అనేసి ఈ ఎక్స్టర్నల్ లింక్ ఆప్షన్ అనేది తీసుకొచ్చారు. కానీ ఇక్కడ మనం మ్యామ్ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేసరికి ఏమవుద్దంటే, ఇప్పుడు మనము ఎక్స్టర్నల్ లింక్ ఇవ్వాలంటే ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ ఇస్తున్నారో వాళ్ళ వెబ్సైట్ లింక్ తీసుకొచ్చే పెట్టాలి. ఎందుకంటే మనం ఆ కీవర్డ్సే యూజ్ చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు ఒక కస్టమర్ మన వెబ్సైట్కి వచ్చి కంటెంట్ మొత్తం రీడ్ చేసిన తర్వాత ఆ లింక్ క్లిక్ చేసినప్పుడు వాళ్ళ వెబ్సైట్కి నావిగేట్ అయితే లీడ్ అక్కడికి కన్వర్ట్ అయితే అప్పుడు మనం ఇంత కష్టపడి తెచ్చుకున్న మన కస్టమర్ వాళ్ళకి లీడ్ అవుతుంది. అప్పుడు మనకి లాస్ అవుతుంది. మనం ఎంత కష్టపడి ఇంత వర్క్ చేసినంత వేస్ట్ అవుతుంది. కానీ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో యాక్సెప్ట్ చేయరు అనమాట ఏ కస్టమర్స్ కూడా. దీనికోసం మనం ఎక్స్టర్నల్ లింక్స్ ఇవ్వడానికి ఇట్లాంటిది ఒక బ్లాగ్ క్రియేట్ చేసుకోవడం కానీ, ఫేస్బుక్ లింక్స్ ఇవ్వడం కానీ, ఇట్లాంటివన్నీ ఎక్స్టర్నల్ లింక్స్ కింద మనవే మళ్ళీ ఇస్తాం ఇందులో. ఇది ఎక్స్టర్నల్ లింక్. ఓపెన్ దిస్ లింక్ ఇన్ న్యూ విండో. మనం క్లిక్ చేస్తే న్యూ విండోలో ఓపెన్ అవ్వాలి. ఇట్లా ఒక ఎక్స్టర్నల్ లింక్ ఇచ్చాము, ఇంటర్నల్ లింక్ ఇచ్చాము. ఇది ఎస్ఈఓ పాయింట్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్ మనకి ఇక్కడ లేబుల్ అని ఇస్తాడు. ఇక్కడ దీన్నే కీవర్డ్స్ కానీ లైక్ ట్యాగ్స్ కానీ కూడా అంటాం డిఫరెంట్ ప్లేసెస్లో. ఈ బ్లాగ్కి వచ్చేసరికి మనము దీన్ని లేబుల్ అంటాం. లైక్ ఇక్కడ వచ్చేసి మన ఫోకసింగ్ కీవర్డ్, ప్రైమరీ కీవర్డ్, దీన్ని ఫస్ట్ ఇవ్వాలి. ఇక్కడ కామా, నెక్స్ట్ మ్యామ్ 100% జాబ్ అసిస్టెన్స్, లైక్ ఫ్రీలాన్సింగ్. ఇట్లా మనం ఒక 3-4 ట్యాగ్స్ ఇచ్చామంటే మేజర్గా ఉన్నవి. ఇప్పుడు ఈ ట్యాగ్ని కనుక ఎవరైనా క్లిక్ చేశారంటే ఈ ట్యాగ్స్కి రిలేటెడ్గా ఎన్ని బ్లాగ్స్ ఉన్నాయో అవి మొత్తం డిస్ప్లే అవుతాయి అనమాట. అందుకోసం అనేసి ఈ ట్యాగ్స్ ఇవ్వాలి. ఇక్కడ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ పబ్లిష్ డేట్ ఉంది. మనము షెడ్యూల్ కూడా చేసుకోవచ్చు. డైరెక్ట్గా సెట్ డేట్ అండ్ టైం అంటే మనం ఇక్కడ డేట్ టైం సెట్ చేసుకుంటే షెడ్యూల్ చేయొచ్చు, లేదంటే ఆటోమేటిక్గా అదే వెళ్ళిపోతుంది. పబ్లిష్ జస్ట్ ఇక్కడ అప్డేట్ అనగానే పబ్లిష్ అయిపోతుంది ఈ రోజే. నెక్స్ట్ ఇక్కడ పెర్మా లింక్. ఈ పెర్మా లింక్నే యూఆర్ఎల్ అని అంటాము. యూఆర్ఎల్ ఈ పెర్మా లింక్ అనేది ఇక్కడ వస్తుంది. ఇక్కడ స్ట్రక్చర్ అనేది వీళ్ళు డిజైన్ చేస్తారు. పెర్మా లింక్ ఎలా వస్తుంది అంటే బ్లాగ్ విత్ డేట్ ప్లస్ మన ఏ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అని ఇది ట్రైనింగ్ అనేది హైదరాబాద్ రాలేదు. బట్ ఇది మనం నిన్న వర్క్ చేసాం కాబట్టి ఇలా వస్తుంది. ఈ రోజు కనుక పోస్ట్ చేస్తే మనకి ఇక్కడ ఆప్షన్ వస్తుంది అన్నట్టు, మనం సెట్ చేసుకోవడానికి ఆప్షన్. అది ఇక్కడ వెళ్తే ఈ రోజు కనిపించదు. మనం జస్ట్ క్లోజ్ చేయకూడదు అనమాట. క్లోజ్ చేయకుండానే అప్పుడు మనం పెర్మా లింక్ దగ్గర క్లిక్ చేస్తే అప్పుడు మనం మాన్యువల్గా సెట్ చేసుకునే ఆప్షన్ చూపిస్తుంది. ఒకసారి మనము విండో కనుక క్లోజ్ చేసామంటే ఆప్షన్ ఇక్కడ కనిపించదు. నెక్స్ట్ టైం మీరు పోస్ట్ చేసేటప్పుడు జస్ట్ కంటెంట్ అంతా అప్డేట్ చేయగానే ఇమీడియట్గా మీరు పెర్మా లింక్ దగ్గరికి వచ్చేసేయండి. అక్కడ క్లిక్ చేసుకొని మీకు కావాల్సిన ఫార్మాట్లో యూఆర్ఎల్ స్ట్రక్చర్ అనేది డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి స్పెషల్ క్యారెక్టర్స్ కానీ ఇట్లా నెంబర్స్ కానీ ఇవన్నీ యాడ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. బట్ ఈ డేట్ అనేది బై డిఫాల్ట్ వీళ్ళు సెట్టింగ్స్లో ఉంది కాబట్టి అలా వచ్చేసింది. ఇక్కడ నుంచి ఇది మనకి మ్యాండేటరీ అనమాట. తర్వాత మ్యామ్ ఒకసారి ఇంటర్నల్ లింక్ చెప్తా. యా 1 minute ఇది కంప్లీట్ అయినాక ఓకే. ఇది లొకేషన్ ఫార్మాట్. మనము లొకేషన్ ఎక్కడ కావాలంటే అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఇండియా. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంకొకటి
ఇక్కడ వచ్చేసి మనకి ఆప్షన్ రీడర్స్ కామెంట్ అలో చేయాలా వద్దా అని, అలాగే డు నాట్ అలో ద ఎగ్జిస్టింగ్ షో ఎగ్జిస్టింగ్, ఇట్లా మనకి ఆప్షన్స్ ఇచ్చాడు. అంటే అంటే ఎవరిని అలో చేయాలి, ఎవరిని అలో చేయకూడదు, ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళని ఎలా చేయాలో వద్దు, ఇన్ని ఆప్షన్స్. బట్ జస్ట్ ఎలా అని ఇచ్చేసాం, ఇక్కడ అయిపోయింది. ఇక్కడ వరకు అప్డేట్ అయిపోయినాక ఇక్కడ మనకి ఇంకొక ఆప్షన్ రావాలి. ఏంటి అంటే మెటా డిస్క్రిప్షన్. ఈ మెటా డిస్క్రిప్షన్ ఈ టైటిల్ ఆటోమేటిక్గా మెటా టైటిల్గా కూడా తీసేసుకుంటుంది. బ్లాగ్ టైటిల్ మెటా టైటిల్ సేమ్ ఉంటుంది, కానీ ఇక్కడ మనకి ఇంకొక ఆప్షన్ రావాలి, మెటా డిస్క్రిప్షన్. ఇక్కడ మనకి ఈ డిస్క్రిప్షన్ రావాలి అంటే మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి సెట్ చేసుకోవాలి, అప్పుడే వస్తుంది. అది ఎలా అనేది చూద్దాము. ఇక్కడ ఇంటర్నల్ లింక్స్ గురించి అడిగారు కదా, జస్ట్ ఏం లేదు, మన కీవర్డ్ ఒకటి సెలెక్ట్ చేసుకొని మన వెబ్సైట్ని సేమ్ వెబ్సైట్ని లింక్ ఇవ్వాలన్నమాట. ఇప్పుడు దీన్ని అప్డేట్ చేసి ఇక్కడ రీడ్ మోర్, ఇక్కడ లింక్ ఇచ్చామనుకోండి మన వెబ్సైట్కి వెళ్తుంది. ఇది ఎక్స్టర్నల్ లింక్. ఇక్కడ వచ్చేసి ఇక్కడ క్లిక్ చేసాం కదా, మళ్ళీ మన బ్లాగే ఓపెన్ అవుతుంది. ఇది ఇంటర్నల్ లింక్ అనమాట. కీవర్డ్ సెలెక్ట్ చేసుకొని ఏ బ్లాగ్ అయితే వర్క్ చేస్తున్నామో అదే బ్లాగ్లో ఉన్న యూఆర్ఎల్స్ తీసుకొచ్చి ఇక్కడ లింకింగ్ ఇవ్వాలి. దాన్ని ఇంటర్నల్ లింక్స్ అంటారు. ఇంటర్నల్గా ఒక పేజీ నుంచి ఒక పేజీకి నావిగేషన్ జరుగుతుంది. ఒక పర్సన్ వచ్చి మన డిజిటల్ మార్కెటింగ్ గురించి ఆ కంటెంట్ మొత్తం రీడ్ చేస్తా, తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఇంకా ఏదైనా కీవర్డ్కి ఇంకొక లింక్ ఇచ్చామనుకోండి, ఆ కీవర్డ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అంటే లైక్ ఇక్కడ ట్రైనింగ్స్ గురించి అన్నాడు, అలాగే డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ తెలుగు అనే కీవర్డ్ ఉంది. ఈ తెలుగు అనే కీవర్డ్కి మన బ్లాగ్లో తెలుగు కీవర్డ్కి రిలేటెడ్ కంటెంట్ ఉన్న పేజీ లింక్ తీసుకొచ్చి ఇక్కడ లింక్ చేసామంటే ఇక్కడ నుంచి అక్కడికి నావిగేట్ అవుతాడు. ఎక్కువసేపు మన వెబ్సైట్కి వచ్చే విజిటర్స్ని హోల్డ్ చేయడానికి మనకి ఈ టెక్నిక్ అనేది యూజ్ అవుతుంది. అలా ఎంతసేపు హోల్డ్ చేయగలిగితే మన వెబ్సైట్కి అంత వెయిటేజ్ అనేది పెరుగుతుంది. గూగుల్ అల్గారిథంకి ఓకే, ఈ వెబ్సైట్ వర్తబుల్ అంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది ప్రాపర్గా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఈ వెబ్సైట్ని మనం సజెస్ట్ చేయొచ్చు. ఇంకా ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు ఈ వెబ్సైట్ని మనం సజెస్ట్ చేయొచ్చు పక్కన వాళ్ళు రీచ్ చేయడానికి అనేది ఆ గూగుల్ అల్గారిథం అర్థం చేసుకుంటుంది. ఇన్ కేస్ ఇమీడియట్గా వచ్చి ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా ఇమీడియట్గా వెళ్ళిపోతూ ఉన్నారనుకోండి, ఓకే ఈ వెబ్సైట్ వర్తబుల్ కాదు కాబట్టి ఈ వెబ్సైట్ని సజెస్ట్ చేయొద్దు అని చెప్పి మన వెబ్సైట్ని పక్కా పెట్టేస్తుంది. మనకు ఎవరు ఎక్కువ టైం స్పెండ్ ఏ వెబ్సైట్కి చేస్తుంటే ఆ వెబ్సైట్కి హై ప్రయారిటీ ఇస్తుంది అనమాట అల్గారిథం. అందుకోసం అనేసి మనం ఇంటర్నల్ లింకింగ్ అంటే ఒక పేజీ నుంచి ఒక పేజీకి, ఒక పేజీ నుంచి ఒక పేజీకి నావిగేషన్ అనేది ఇస్తూ ఉండాలి. అది ఇంటర్నల్ లింకింగ్. అండ్ ఎక్స్టర్నల్ లింకింగ్ వచ్చేసి అదర్స్కి మనం హెల్ప్ చేయడానికి ఆప్షన్. బట్ దాన్ని ఏంటంటే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అదర్స్ మన కాంపిటేటర్స్ లింక్స్ ఇవ్వకూడదు కాబట్టి మనమే మన వెబ్సైట్ లింక్స్ ప్రొవైడ్ చేస్తాం దీంట్లో. ఇక్కడ మనం ఇంకా డైలీ మన బ్లాగింగ్ డైలీ ఒక న్యూ కీవర్డ్ తీసుకోవడం, న్యూ కాన్సెప్ట్స్ రాసుకోవడం, ఇక్కడ ప్రమోట్ చేసుకోవడం, ఇంటర్నల్ లింక్స్ ఎక్స్టర్నల్ లింక్స్ ఇవ్వడం. ఈ ఇంటర్నల్ లింక్ ఇస్తా, ఎక్స్టర్నల్ లింక్ మనకి ఈ వెబ్సైట్కి మనము వెబ్ 2.0 చేస్తున్నాం కాబట్టి ఈ వెబ్సైట్ లింక్ ఇందులో ఇవ్వాలి. ఒకటి ఎక్స్టర్నల్ లింక్గా యూజ్ అవుతుంది. నెక్స్ట్ బ్లాగ్ నుంచి మనకి లింక్ జ్యూస్ అనేది ఈ వెబ్సైట్కి పాస్ అవుతుంది. అప్పుడు ఈ బ్లాగ్ యొక్క డొమైన్ అథారిటీ ఆల్మోస్ట్ 92-93 ఉంటుంది కాబట్టి ఇలాంటి డొమైన్ నుంచి మనకి ఈ వెబ్సైట్కి లింక్ జ్యూస్ కనుక పాస్ అయితే మన వెబ్సైట్ డొమైన్ అథారిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అందుకోసం అనేసి మనం వెబ్ 2.0 సైట్స్ చేస్తాము. ఈ వెబ్ 2.0 సైట్స్ ఏంటంటే వెబ్సైట్స్ మనమే క్రియేట్ చేసుకున్నాం, కంటెంట్ మనమే క్రియేట్ చేసుకున్నాం, లింక్స్ కూడా మనమే ఇచ్చుకున్నాం, మొత్తము అంతా మన హ్యాండ్ ఓవర్లోనే ఉంటుంది. దీనికి ఎవరి పర్మిషన్స్ అవసరం లేదు, వేరే వాళ్ళకి సబ్మిట్ చేసి వాళ్ళు అప్రూవల్ చేసేదాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇట్లా మనకి డిఫరెంట్ సైట్స్ అయితే ఉన్నాయి దీంట్లో. ప్రస్తుతానికి ఇది 60 rupees received on Google Pay.
మ్యామ్ చెప్పండి. ఎక్స్టర్నల్ లింక్ కి శ్రీషా డిజిటల్ ఇచ్చారు కదా, అది క్లిక్ చేయగానే మొత్తం ఆ, మన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏమేమి ఇస్తుంది ఏంటి అన్ని వచ్చాయి కదా. ఆ, అది ఆ ఆర్టికల్ కూడా మనం ఇచ్చాము, ఇచ్చి ఉండాలా ముందు, అది ఎలా వచ్చింది? ఏది ఇది ఆర్టికలా? ఎక్స్టర్నల్ ది క్లిక్ చేసినప్పుడు మొత్తం మనది వచ్చేసింది కదా. అర్థం కాలేదు నాకు మీ డౌట్. ఇక్కడ ఆర్టికల్ ఎలా వచ్చిందంటారా? ఇది మనం ఇచ్చాం, ఇది అర్థమైంది. ఆ, ఎక్స్టర్నల్ లింక్ దగ్గర అప్పుడు క్లిక్ చేసినప్పుడు శ్రీషా డిజిటల్ వచ్చింది కదా. మనం లింక్ ఇచ్చాం కదా, ఎక్స్టర్నల్ లింక్ ఇక్కడ నుంచి కాపీ చేసి లింక్ ఇచ్చాం కదా. ఈ లింక్ కాపీ చేసి కీవర్డ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కీవర్డ్ సెలెక్ట్ చేసుకొని లింక్ ఇస్తాం కదా ఇట్లా. ఓకే ఓకే ఓకే. జస్ట్ గట్ జాబ్ రెడీ ఇన్ దిస్ మంత్ అని ఇట్లా ఉంది కదా. దీంట్లో వచ్చేసి జాబ్స్కి రిలేటెడ్ ఏదైనా ఒక ఆర్టికల్ బ్లాగ్ తీసుకొని ఇక్కడ లింక్ కాపీ చేస్తున్నాము. లింక్ కాపీ అవుతుంది, లేదంటే ఇక్కడ క్లిక్ చేసుకున్నా కూడా ఇక్కడ నుంచి కూడా కాపీ చేసుకుంటాం. కాపీ చేసుకొని ఓకే, ఈ లింక్ అక్కడ ఇస్తున్నారా? ఇక్కడ ఇస్తాము. ఓకే. ఇక్కడ ఇక్కడ మంత్స్ అని ఉంది కదా, ఇది ఇక్కడ వచ్చేసి బ్లాగ్లో ఇక్కడ ఎడిట్ చేసుకొని మనం డైలీ ఇంకా మనం చేయాల్సిన వర్క్ ఇదే అనమాట. శ్రీషా డిజిటల్ వెబ్సైట్ని తీసుకొచ్చి ఇక్కడ లైక్ ఇక్కడ లింక్ ఆప్షన్ ఉంది కదా, ఇన్సర్ట్ లింక్. ఇక్కడ ఇన్సర్ట్ లింక్ ఇక్కడ యాడ్ చేసాము. ఇక్కడ సెలెక్ట్ చేసుకొని అప్లై, దెన్ అప్డేట్. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంకా డిస్క్రిప్షన్ అనేది రావాలి, సెట్టింగ్స్ రావాలి. ఇవి కూడా మనం చూద్దాం ఒకసారి అది ఎలా వస్తుంది అనేది. నెక్స్ట్ ఇక్కడ అప్లై చేసినాక మళ్ళీ దీన్ని రీఫ్రెష్ చేస్తే ఇక్కడ క్లిక్ చేసామనుకోండి మన బ్లాగ్కి వెళ్ళిపోతుంది, నావిగేట్ అవుతుంది. ఈ పేజ్ అనేది వచ్చేసింది మనకి. ఇట్లా మనము ఎక్స్టర్నల్ లింక్ అనేది మన వెబ్సైట్కి డిజైన్ చేసుకుంటాం. ఇక్కడ వరకు మనం చేసేది వెబ్ 2.0 కంప్లీట్ అవుతుంది. ఇక్కడ మనకి సెట్టింగ్స్ ఉంటాయి. ఈ సెట్టింగ్స్లో మనకి బేసిక్ టైటిల్, మన టైటిల్ మనకు కావాలంటే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు మళ్ళీ. అండ్ నెక్స్ట్ డిస్క్రిప్షన్. టోటల్ ఇక్కడ మన హోమ్ పేజీ ఉంది కదా, ఈ హోమ్ పేజీకి డిస్క్రిప్షన్ రావాలంటే ఇక్కడ మనము ఇట్లా కంట్రోల్ యూ అన్నప్పుడు ఇక్కడ మనకి డిస్క్రిప్షన్ రావాలంటే ఇక్కడ మనం డిస్క్రిప్షన్ అనేది యాడ్ చేయాలి. ఇవన్నీ కూడా మనం కంపల్సరీగా చేయాలి. వీటిని డిస్క్రిప్షన్, బ్లాగ్ లాంగ్వేజ్ ఇది ఇంగ్లీషే ఉంచేసండి. ఇక్కడ అడల్ట్ కంటెంట్ ఉంది, దీన్ని యాక్టివ్ చేయొద్దు, జస్ట్ ఇలానే ఉంచేసండి. గూగుల్ ఎనాలిటిక్స్ మెజర్మెంట్ ఐడి. ఈ గూగుల్ ఎనాలిటిక్స్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆ తర్వాత ఆ టూల్ ఇక్కడ మనం యాడ్ చేసుకుందాము. అప్పుడు అర్థమవుతుంది గూగుల్ ఎనాలిటిక్స్ అంటే ఏంటి అంటే మన వెబ్సైట్ పెర్ఫార్మెన్స్ని ఎలా ఉంటుంది, ఎంతమంది విజిట్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఇక్కడికి వస్తాయి. బట్ ఆ రోజు అది క్రియేట్ చేసినాక దాన్ని తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేయాలి. నెక్స్ట్ ఫెవికాన్ అంటే ఇక్కడ ఉంది కదా పైన బి అని, కానీ ఇక్కడ డాట్స్, ఇక్కడ వీడియో సింబల్, ఇట్లా ప్రతి వెబ్సైట్కి ఉన్నాయి. దాన్ని ఫెవికాన్ అంటారు. ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ మనం ఫెవికాన్ ఫైల్, ఈ ఫైల్ వచ్చేసి లెస్ దెన్ 100 KB ఉండేటట్లు చూసుకొని అప్లోడ్ చేయాలి, లేకపోతే అప్రూవల్ అవ్వదు. ఇంకా జస్ట్ అదే లోగోని 100 KB ఫైల్లోకి కన్వర్ట్ చేసి యాడ్ చేస్తాం. అలాగే ప్రైవసీ అనమాట, విజిబుల్ టు సెర్చ్ ఇంజన్. ఇది సెలెక్ట్ ఇట్లా ఆన్లో ఉంటేనే మన సెర్చ్ ఇంజన్లో విజిబుల్ అవుతుంది, లేకపోతే విజిబుల్ అవ్వదు ఉంటాం. ఇక్కడ వచ్చేసి ఎలో సెర్చ్ ఇంజన్ టు ఫైండ్ యువర్ బ్లాగ్.
మనము సెర్చ్ ఇంజిన్ని అలౌ చేస్తున్నాం మన బ్లాగ్ని విజిబుల్ చేసి మన బ్లాగ్ని క్రాల్ చేసి ఇండెక్స్ చేయమని పర్మిషన్ ఇచ్చాము. ఇక్కడ ఇక్కడ వచ్చేసి బ్లాగ్ అడ్రస్. ఇప్పుడు మీరు పెయిడ్ అడ్రస్ కనుక తీసుకుంటే ఇక్కడ మీరు పెయిడ్ అడ్రస్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ అడ్రస్ తీసి కస్టమ్ డొమైన్ ఉంది కదా, ఈ కస్టమ్ డొమైన్ దగ్గర మన పెయిడ్ అడ్రస్ ఇచ్చేస్తే ఇది డీయాక్టివ్ అయిపోతుంది, ఈ కస్టమ్ డొమైన్ యాక్టివ్ అవుతుంది. తర్వాత హెచ్టిటిపిఎస్ అనేది సెక్యూర్డ్ అనమాట. హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సర్వీసెస్, ఇది మనకి సెక్యూరిటీ అనమాట. హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సెక్యూరిటీ ఎస్ ఉండాలి. హెచ్టిటిపి ఉందనుకోండి, అవి సెక్యూరిటీ లేని వెబ్సైట్స్. ఈ కంపల్సరీగా మనం ఏదైనా వర్క్ చేస్తున్నామంటే ఆ వెబ్సైట్కి హెచ్టిటిపిఎస్ ఉండాలి. ఈ ఇన్ కేస్ మీరు ఎవరిదైనా వెబ్సైట్ వచ్చి వాళ్ళు మిమ్మల్ని ఆడిట్ చేయమన్నారు అనుకో, ఆ వెబ్సైట్కి హెచ్టిటిపిఎస్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. తర్వాత పర్మిషన్స్, ఇవి వచ్చేసి మామూలుగా ఆధార్కి ఇచ్చే పర్మిషన్స్. ఇవి మనకి డిజిటల్గా పెద్దగా యూజ్ అవ్వదు. బట్ ఏంటంటే మనం పర్సనల్ బ్లాగ్స్ రాసుకునే వాళ్ళు ఏం చేస్తారంటే వేరే వాళ్ళకి ఆధార్గా పర్మిషన్ ఇవ్వడము, పెండింగ్ ఆధార్ ఇన్విటేషన్స్ లైక్ ఇవన్నీ కూడా ఇక్కడ వస్తాయి. ఇది మనకేమో అవసరం లేదు. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మెయిన్ పేజీలో వచ్చేసి ఎన్ని పోస్టులు కావాలి అని మ్యాక్స్ 7 ఉంది. ఒకళ్ళు 10 ఇస్తే 10 పోస్టులు డిస్ప్లే అవుతాయి అనమాట ఈ ఫస్ట్ పేజీలో. ఈ పేజీలో 10 పోస్టులు వస్తాయి. ఇప్పుడేమో 7 ఇచ్చింది, ఇక్కడ మనం 10 పెడితే 10 లైన్గా కనిపిస్తాయి. అలాగే ఇంకా ఈ పోస్ట్ టెంప్లెట్స్ ఇవన్నీ ఆప్షనల్. ఇంక ఇవన్నీ మనం ఏమి కదిలియాల్సిన అవసరం లేదు. ఈ వెబ్పి ఇమేజెస్ సర్వీసింగ్ అంటే మనకి వెబ్సైట్ స్పీడ్గా లోడ్ అవ్వడానికి మన ఇమేజెస్ అనేవి వెబ్పి ఫార్మాట్లోకి కన్వర్ట్ అయిపోతాయి అనమాట. అప్పుడు ఫాస్ట్గా లోడ్ అవుతుంది. ఇదేమో ఇండివిజువల్గా ఇమేజ్ లోడింగ్ స్పీడ్ కనుక తక్కువగా ఉంటే మనం ఇండివిజువల్గా ఇమేజెస్ని చేయడం, బట్ ఇది యాక్టివ్ చేసినా కూడా సరిపోద్ది. కమెంట్ లొకేషన్ ఇది అలానే వదిలేసేయచ్చు. మనం కమెంట్స్ కావాలంటే ఎలో చేసుకోవచ్చు, డిజేబుల్ చేసుకోవచ్చు. ఇది మనకి బ్లాగ్ అంటేనే ఇది బ్లాగ్ కమెంటింగ్ కోసమే. ఎక్కువ కమెంట్స్ వస్తేనే మనకి ఎక్కువ ఎంగేజ్మెంట్ ఇవన్నీ ఉన్నట్టు. నెక్స్ట్ ఇవన్నీ మనకి ఈమెయిల్ నోటిఫికేషన్స్ రావడానికి, పెండింగ్ ఇన్విటేషన్స్ ఇవన్నీ చూసుకోవడానికి. అదే వచ్చేసి టైం జోన్, ఇది వచ్చేసి యుఎస్ టైం జోన్ ఉంది. ఈ టైం జోన్ని మనం మార్చుకోవాలి. మన ఇండియా కాబట్టి మన ఇండియా బేస్ మీద రన్ అవ్వాలంటే +5:30 అనేది మన ఇండియన్ టైము. చెప్పండి. 1/2 ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఉంది కదా మనది +5:30 కోల్కతా, ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనము మన టైం జోన్ అనేది ఇండియన్ టైం జోన్ సెలెక్ట్ చేసుకున్నాము. టైం స్టాంప్ అంటే మన డేట్ ఫార్మాట్ ఎట్లా కావాలంటే అట్లా చేంజ్ చేసుకోవచ్చు. మనకి ఈ ఫార్మాట్లో ఏది కావాలంటే అది చేంజ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ వచ్చేసి కమెంట్స్ టైం స్టాంప్ ఇవన్నీ ఇది మనకేం అవసరం లేదు. అంటే టైము డేట్ సెటప్ అనమాట. కమెంట్స్లో ఏ టైంలో వాళ్ళు కమెంట్ చేశారు అనేది ఇక్కడ ఉంది కదా. మెటా ట్యాగ్స్ అనేసి ఎనేబుల్ ఈచ్ డిస్క్రిప్షన్, ఇక్కడ ఎనేబుల్ చేస్తే ఇక్కడ సెర్చ్ డిస్క్రిప్షన్ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇది 404 ఎర్రర్ పేజీ, ఇది ఆటోమేటిక్గా అప్డేట్లోనే ఉంది. అంటే కస్టమ్ రీడైరెక్టర్స్, మనం ఏదన్నా కొత్తగా కస్టమ్ డీటెయిల్స్ యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ యాడ్ చేసుకుంటాం. క్రాల్ అండ్ ఇండెక్స్ ఎనేబుల్ కస్టమ్ robo.txt ఫైల్. జస్ట్ 1 minute అండి, కొంచెం ఇంపార్టెంట్ కాల్ వస్తుంది. సారీ.
వెంకటేష్ ఆర్డర్ వచ్చింది. ముద్దపప్పు ప్లెయిన్ దోశ చుట్టికి. యా. ఇక్కడ మనం సెట్టింగ్స్ అన్ని గూగుల్ని మనం క్రాల్ చేయాలన్నమాట. ఫస్ట్ మనకి ఇక్కడ సినారియో ఏముంటుందంటే ఒక వెబ్సైట్ డిజైన్ చేసుకున్న తర్వాత ఆ వెబ్సైట్ డైరెక్ట్గా గూగుల్ క్రాల్ చేయదు. మనము దాన్ని ఆప్షన్ ఇవ్వాలన్నమాట. ఆప్షన్ ఇస్తే అది క్రాల్ చేస్తుంది. క్రాల్ చేసి తర్వాత ఇండెక్స్ చేసి అప్పుడు మనకి డేటా అనేది ఇంటర్నెట్లో అవైలబుల్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ వచ్చేసి మనము robo.txt ఫైల్ ఎనేబుల్ చేయాలి. ఎనేబుల్ చేస్తే అప్పుడు ఎలో చేస్తుంది. ఇక్కడ ఎలో చేసేటప్పుడు కూడా మనకి కొన్ని పేజెస్ ఉంటాయి అన్నమాట. లైక్ మనం ఏమేం పేజెస్ గూగుల్ క్రాల్ చేయాలి, ఏం పేజెస్ క్రాల్ చేయకూడదు. ఇది మన ఆప్షన్ అనమాట. మనకి కొన్ని ఏంటంటే అడ్మిన్ పేజెస్, కొన్ని ఇంటర్నల్గా టీం వర్క్ చేసే పేజెస్ ఉంటాయి పెద్ద పెద్ద వెబ్సైట్స్కి. మీన్స్ ఓకేనా? మిక్స్ ప్రిపేర్ చేస్తాను. మనకి ఇక్కడ కస్టమ్ robo.txt ఫైల్ అంటే మనము క్రియేట్ చేసుకునే robo.txt ఫైల్. ఇక్కడ ఏంటంటే మనం ఏ వెబ్సైట్ యొక్క లింక్స్ క్రాల్ చేయాలి, అవి ఏం క్రాల్ చేయకూడదు, ఇంటర్నల్గా ఉండే లింక్స్ క్రాల్ చేయాలా వద్దా, ఈ డేటా అంతా మనం ఇస్తాము. ఇది ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది మనము ఆన్ పేజ్ చూసేటప్పుడు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి ప్రస్తుతానికి ఇది ఎనేబుల్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మానిటైజేషన్. ఈ మానిటైజేషన్ అనేది మనకి అమౌంట్ ఎర్న్ చేసుకునే ఆప్షన్.
ఈ అమౌంట్ ఎర్న్ చేసుకోవడానికి ఏం చేయాలి అంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ మొత్తం ఫాలో అవ్వాలి. తర్వాత మానిటైజేషన్కి అప్లై చేయాలి. ఈ మానిటైజేషన్కి అప్లై అయిన తర్వాత వాళ్ళు మన వెబ్సైట్ని రివ్యూ చేస్తారు. రివ్యూ చేసిన తర్వాత మనం వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని మనకి ఓకే అయితే అప్పుడు మనకి ఎనేబుల్ చేస్తారు. అప్పుడు ఒక కోడ్ వస్తుంది. ఆ కోడ్ తీసుకొచ్చేసి మనం ఇక్కడ యాడ్ చేసుకుంటాం అన్నమాట. కస్టమ్ యాడ్ టెక్స్ట్ ఇక్కడ యాడ్ చేసుకుంటాం. ఇక్కడ యాడ్ చేసుకుంటే అప్పుడు మనకి మనీ ఎర్నింగ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. దీనికి మనం ఏమేమి ఫాలో అవ్వాలనేది నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన మానిటైజేషన్కి అప్లై చేయడానికి ఎలా క్రియేట్ చేసుకోవాలి. కానీ ఇప్పటి వరకు చెప్పింది జస్ట్ వెబ్ 2.0 వరకు యూజ్ చేసుకోవడానికి. ఇంకా ఇంతే. ఇది వెబ్సైట్ ఇక్కడ వరకు, ఈ బ్లాగ్ది. ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి మీరు హలో ఓకేనండి, అర్థమైందా? ఎస్ మ్యామ్. ఓకే మ్యామ్. యా, ఒకసారి మళ్ళీ చూడండి. ఇక్కడ పెద్దగా మనకి ఏం అవసరం లేదు. చిన్న చిన్న సెట్టింగ్స్ ఒకటి సెట్ చేసుకోండి మీరు. జస్ట్ అప్పుడు మెటా డిస్క్రిప్షన్ యాడ్ చేసుకోవడానికి ఆప్షన్ వస్తుంది మనకి. ఇక్కడ పోస్టుల దగ్గర ఇక్కడ క్లిక్ చేసాం కదా, ఇక్కడ వచ్చేసి సెర్చ్ డిస్క్రిప్షన్ ఆప్షన్ వచ్చింది. ఇక్కడ మనము డిస్క్రిప్షన్ యాడ్ చేస్తాం. ఈ ఆర్టికల్లో నిన్న ఇక్కడ యాడ్ చేసుకున్నాం కదా మెటా డిస్క్రిప్షన్, లాస్ట్లో ఈ డిస్క్రిప్షన్ ఇక్కడ యాడ్ చేస్తాము. ఇక్కడ యాడ్ చేసి మళ్ళీ అప్డేట్ చేస్తాం అనమాట. ఇంకా ఇక్కడికి మనకి బ్లాగ్ పోస్టింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఈరోజు మీరు ఆ బ్లాగ్ రాసి దాంట్లో అప్డేట్ చేయండి. ఈ సెర్చ్ డిస్క్రిప్షన్ ఎనేబుల్ చేసుకొని ఇది ఇక్కడ వరకు కంప్లీట్ చేయండి. ఓకేనా? ఓకే మ్యామ్. యా, ఓకే అండి. ఇది కంప్లీట్ చేసేసేయండి ఈ రోజుకి. అండ్ రేపు మనము ఆ బ్లాగ్ని యూజ్ చేసుకొని మానిటైజేషన్కి ఎలా కంటెంట్ రాసుకోవాలి, మనీ ఎర్నింగ్ ఎలా చేసుకోవాలి బై యూజింగ్ ఫ్రీ blogger.com నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే అండి. ఓకే మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. 2